మరి శ్రావణ మాసం రాబోతుంది. మరి శ్రావణ మాసం గురించి మనలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. మరి ఈ సందేహాలన్నిటిని నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య నిపుణులు శ్రీనాథ్ స్వామి గారు. నమస్తే శ్రీనాథ్ స్వామి. జనరల్‌గా శ్రావణ మాసం అనంగానే శ్రావణ శుక్రవారం, వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం ఇలానే అనుకుంటూ ఉంటారు కదా స్వామి. అసలు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏమిటి? ఈ మాసంలో అసలు ఎవరిని ఆరాధించాలి? మనకు శ్రావణ మాసం అనగానే అందరూ కూడా నిజంగానే వరలక్ష్మి వ్రతాల్ని చాలా ప్రత్యేకంగా చేస్తా ఉంటారు. అవును. జనాలందరికీ కూడా ఎక్కువగా వరలక్ష్మి. ధనం అవసరం హ్మ్. కాబట్టి అమ్మవారిని బాగా ఆరాధిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంటే హాస్యంగా చెప్తున్నాను, కానీ నిజంగా కూడా అందరికీ శ్రావణ మాసం అనగానే వరలక్ష్మి వ్రతం అనేదే పేరు పడిపోయిందమ్మ. కానీ శ్రావణ మాసము అన్నిటికంటే ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతాలు, మంగళగౌరి వ్రతాలు, గోకులాష్టమి ఇవన్నిటికంటే కూడా ప్రత్యేకమైనటువంటిది శివుడికి ప్రత్యేకమైన. శివుడికి చేసినంత శ్రావణ మాసంలో మనకు ఇప్పట్లో మనకు చేస్తున్నది కార్తీక మాసంలో కనిపిస్తుంది. హ్మ్. కానీ కార్తీక మాసం కంటే ప్రత్యేకత శివుడికి మనకు ఈ శ్రావణ మాసంలోనే ఉందమ్మా. శ్రావణ మాసం ఏదైతే ఉందమ్మా, ప్రత్యేకంగా మనకు శివుడి గురించి ఒక మొట్టమొదట ఆరాధించిన అమ్మవారు గౌరీమాత, హ్మ్. పార్వతీమాత అని చెప్పుకుంటాం. హ్మ్. పార్వతీమాత ఆ పరమేశ్వరుడి గురించి ఘోరమైనటువంటి తపస్సు చేసిందంట. హ్మ్. ఆ తపస్సు చేసినటువంటి తనను పొందాలి అని సంకల్పం చేసి తన కోసము చేసినటువంటి ఏదైతే పూజ కానీ లేదా ధ్యానము కానీ ఆయన పైన ఉన్నటువంటి ఆయననే వివాహం ఆడాలి, ఆయననే పొందాలి అనే విధంగా తనకు చేసినటువంటి ఆరాధన చేసినటువంటి దాన్ని ఈ శ్రావణ మాసంగా చెప్తారు. ఓకే. మనకు సతీదేవి వియోగం జరిగిన తర్వాత ఆ పరమేశ్వరుడు తాను తనలో తాను బాధపడుతూ తనలో తాను నిమగ్నమైపోయి ధ్యానంలోకి నిమగ్నమైపోయాడు. హ్మ్. అలా నిమగ్నం అయిపోయిన తర్వాత ఆయనను మరలా లోకాలకన్నింటినీ తాను కావాలి. హ్మ్. మరి తాను లేనిది ఈ లోకాలన్నీ 14 లోకాలు ఏవి కూడా లేవు. మరి ఆయన కావాలి అనే ఉద్దేశంతో దేవతలందరూ కూడా ఎంత ప్రార్థించినా కానీ ఆయనను ఆ కోపం నుంచి, ఆ ధ్యానం నుంచి బయటికి తీసుకొని రాలేకపోతుంది. అలా రాలేని పరిస్థితిలో మనకు హిమవంతుని పుత్రికగా ఆ సతీదేవే పార్వతిగా జన్మిస్తుంది. ఆ జన్మించినటువంటి పార్వతీదేవి చిన్న బాల్యావస్థ నుంచే ఆ శివుడి పైన మక్కువ, ఆ శివుడి పైన ప్రీతి, ఆ శివుడి పైన భక్తి, ఆ శివుడి పైన ప్రేమ అని అనేక విధములుగా ఆ పార్వతీమాత ఆయనను ఇష్టపడుతూ ఉంటుంది. తర్వాత దానికి తోడు ఆ యొక్క నారద మహాముని శివుడి గురించి తెలియచేసిన తర్వాత అప్పుడు ఆమెకు తీవ్రమైనటువంటి శివుడి పైన ఇష్టముతో తాను తపస్సు చేసింది. ఎంత ఆయనను ఆరాధించిందంటే ఈ శ్రావణ మాసంలో ప్రత్యేకంగా ఆయనను ఆరాధించింది. అందులో సోమవారాలు ప్రత్యేకంగా, సోమవారాలు కూడా ఆ అమ్మవారు ప్రత్యేకంగా ఆ పరమేశ్వరుణ్ణి గురించి ఆరాధన చేసింది. అలా ఆరాధన చేసి తాను మెప్పించుకుని తనకు దర్శింప చేసుకున్నటువంటి మాసంగా ఈ శ్రావణ మాసం చెప్తుంది. అందుకనే శ్రావణ మాసంలో సోమవారాన్ని ప్రత్యేకంగా మొట్టమొదట ఆచరించినది ఎవరా అంటే ఆ యొక్క పార్వతీమాత అని చెప్తారు. మరి లోకంలో మనము కృత, త్రేత, ద్వాపర, కలియుగం, మనం కలియుగంలో ఉన్నాం. కలియుగంలో అప్పట్లో సత్యయుగానికంటే ముందుగానే ఆ అమ్మవారు ఆచరించింది. చూడండి, ఆ అమ్మవారు ఆచరించినటువంటి ఆ శ్రావణ మాసాన్ని మనము సోమవారంగా, శ్రావణ మాస సోమవారంగా మనం ఆచరించామనుకోండి, ఆ స్వామివారు ఎంతో సంతోషపడతారు. కాబట్టి అంత ప్రత్యేకమైనటువంటి మాసంగా ఈ శ్రావణ మాసము. మనము కూడా ఈ శ్రావణ మాసంలో శివుడిని ప్రత్యేకంగా ఆరాధించడం అంటే ఆయనను అభిషేకించడం, ఆయనకు ప్రత్యేకంగా ఆరాధన, అర్చన చేయడం, బిల్వపత్రాలతో ఆయనను పూజించడం, ఈ విధంగా గంగాజలంతో ఆయనకు అభిషేకించడం, ఇవన్నీ ఏది చేసినా ఆయన చాలా సంతోషపడతాడంట. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆయనకు ప్రత్యేకంగా ఈ శివుడి ఆరాధన చేయడం ఉత్తమమని తెలియజేస్తున్నాం. వాటితో పాటు మనకు విష్ణుమూర్తికి శ్రవణ నక్షత్రముతో కూడినటువంటిదై ఈ శ్రావణ మాసం.
మనకు శ్రవణ నక్షత్రం అనేది పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రం రావడం వల్ల దాన్ని శ్రావణ మాసంగా చెప్పుకుంటాం. మరి ఈ శ్రావణ మాసంలో మనకు చూడండి ఆ విష్ణుమూర్తికి కూడా ఆరాధించవచ్చు, ఆయనకు కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. దాంతోపాటు గోకులాష్టమి కూడా ఇదే మాసంలో వస్తుంది మనకు, కాబట్టి ఈ శ్రావణ మాసంలో విష్ణుమూర్తిని కూడా ఆరాధించవచ్చు. అలాగే మనకు అందరికీ తెలిసినటువంటిది వరలక్ష్మి వ్రతము, అలాగే మంగళగౌరి వ్రతం, ఇవి రెండు కూడా చేసుకోవచ్చు. వీటితో పాటు మనకు నాగుల పంచమి కూడా వస్తుంది, కాబట్టి నాగుల చవితి, నాగుల పంచమి ఆరాధన చేసుకోవచ్చు. సంకటహర చతుర్థి చేసుకోవచ్చు, మాస శివరాత్రి, ఆర్ద్ర నక్షత్రం, ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రత్యేకమైన రోజుగా ఆ దేవతలను మనం ఆరాధించుకోవచ్చు. కానీ శ్రావణ మాసం మాత్రం ప్రత్యేకంగా శివుడికి ఆరాధన, అభిషేకము, అర్చన, ఆయనను దర్శించినా చాలు విశేషమైనటువంటి ఫలితం లభిస్తుందని తెలియజేస్తుంది. చూసారు కదా, మరి శ్రావణ మాసం గురించి, శ్రావణ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.